ఆ భూములు ఎవరివట? బీఆర్ఎస్ హయాంలో అర్ధరాత్రి బదలాయింపులట. అధికారంలోకి వచ్చాక పెండింగ్లో పెట్టిన కాంగ్రెస్ వాటి విలువ 50,000 కోట్ల పైమాటే. జీవో 59 రెగ్యులరైజేషన్ ప్రక్రియపై సందిగ్ధ. రద్దు చేయలేదు, స్వాధీనం చేసుకోలేదు. కొత్త పీఓబీ లిస్టు తయారీపై అనేక అనుమానాలట. బీఆర్ఎస్ హయాంలో జీవో నెంబర్ 59 ముసుగులో 100 ఎకరాల భూములు అన్యక్రాంతమయ్యాయి. 4 నెలల్లో 50,000 కోట్ల విలువైన స్థలాలను కొల్లగొట్టారు. నిబంధనలు, దరఖాస్తుకు జత చేసిన పత్రాలను పరిశీలించకుండానే ఒక్కొక్కరికి వేల గజాల నుంచి ఎకరాల కొద్దీ కట్టబెట్టారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగపల్లి మండలంలో గజం 3 లక్షల దాకా పలుకుతుంటే నామమాత్రంగా 12,000 వసూలు చేసి రాత్రికి రాత్రే కన్వెన్స్ డీడ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ అర్ధరాత్రి ద్రష్టాల భాగోత్వాన్ని గుర్తించి ఫైళ్లను పెండింగ్లో పెడుతున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు ఈ భూములను ఎవరి ఖాతాలో రాస్తున్నారన్న చర్చ జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిషేధిత భూముల జాబితాను రూపొందిస్తున్నది. ఈ క్రమంలో పెండింగ్లో పెట్టిన రిజెక్ట్ చేసిన ఫైల్లో పేర్కొన్న భూములన్నీ ప్రభుత్వ ఖాతాలో రాయాలి. నిజాయితీగా రెగ్యులైజ్ చేయించుకున్న ల్యాండ్ను పీఓబీ జాబితా నుంచి తొలగించాలి. అయితే ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్ర అనుమానాలకు దారితీస్తున్నదట. అక్రమ క్రమబద్ధీకరణ ఫైల్ తతంగాన్ని సీరియస్గా తీసుకోకపోతే మరోసారి క్రయ విక్రయాలు జరిగే అవకాశం ఉంది. సర్వే నెంబర్ల వారీగా పక్కా లెక్కలు తీసి మిగిలిన భూమిని కాపాడటంలోనూ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. జీవోలు 58, 59, 161 ఆధారంగా రెగ్యులైజ్ చేసి ల్యాండ్ పీఓబీ జాబితా నుంచి డిలీట్ చేయాలి. లేకపోతే మొత్తం విస్తీర్ణంలో తేడాలు వస్తాయి. ఓవైపు క్రమబద్ధీకరించిన ల్యాండ్కు సేల్ డీడ్స్ మ్యుటేషన్స్ అవుతుంటాయి, మరోవైపు అది పీఓబీలోనూ ఉంటుంది. ఈ తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తరణ రెగ్యులైజ్ చేశారో లెక్కలు తీయాలి. అయితే సెత్వర్ అలాగే కస్రా పహానీల ప్రకారమే చేయాలంటూ కలెక్టర్లు ఒత్తిడి చేస్తున్నారని, ఈ రెగ్యులైజేషన్ ప్రక్రియను గుర్తు చేసిన ఇప్పుడు ఆ లెక్కలు తీయాలంటే చాలా కష్టం అంటూ దాటవేసిన ధరణిని అవలంబిస్తున్నారని ఓ రెవెన్యూ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో లెక్కలు తీయకుండానే పాత పీఓబీ లిస్ట్ ప్రకారమే కొత్తది రూపొందిస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో ఇల్లీగల్గా రెగ్యులైజ్ చేసిన ల్యాండ్ను కూడా ప్రాజెక్ట్ చేయడం కుదరదని అధికారులు అంటున్నారు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం కొండాపూర్ సర్వే నెంబర్ 93లో మొత్తం ల్యాండ్ ఎంత, రెగ్యులైజ్ చేసింది ఎంత, రిజెక్టెడ్ ఫైల్స్ ప్రకారం విస్తీర్ణ ఎంత, ఈ లెక్కలు తీసి పీఓబీ జాబితాను తయారు చేయాలి. కానీ సర్వే నెంబర్ 93లోని మొత్తం విస్తీర్ణని గతంలో మాదిరిగానే నిషేధిత జాబితాలు ఉంచడం వల్ల లెక్కలో హెచ్చుతగ్గులు రావడం ఖాయం. ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పీఓబీ జాబితాలోనైనా ప్రభుత్వ భూమి విస్తీర్ణం ఎంతనో పక్కా చేయడం అవసరమని కొందరు రెవెన్యూ అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ మియాపూర్ సర్వే నెంబర్ 100లో ఏకంగా 33,600 గజాల స్థలాన్ని రెగ్యులైజ్ చేయాలని శాఖమూరి సుగుణ అప్లై చేశారు. అంటే 7 ఎకరాలన్నమాట. షేర్లింగంపల్లి సర్వే నెంబర్ 106, 107లో ఏకంగా 53,240 గజాల స్థలాన్ని రెగ్యులైజ్ చేయించుకునేందుకు మేరీ ఎరువ భర్త బోయపాటి ఆరోగ్యరెడ్డి అప్లై చేశారట. అంటే 11 ఎకరాల పైమాటే. వీరి దగ్గరే 18 ఎకరాలు యుఎల్సి స్థలం ఉన్నది. ఈ అప్లికేషన్ పెండింగ్లో ఉన్నాయో ఆమోదించి కన్వెన్స్ డీడ్స్ ఇచ్చారో తెలియదు. కానీ ఇంత ల్యాండ్ కొనడానికి ఎలా సాధ్యమైంది? యుఎల్సి స్థలం అని తేల్చినప్పుడు ఎందుకు కొన్నారు? వీళ్లకు అమ్మిన వ్యక్తి హక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లింపులు ఎలా సాధ్యమయ్యాయి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఎకరం కనీసం 50 కోట్ల పైమాటే. అంటే వీరిద్దరి దగ్గరే 900 కోట్లు యుఎల్సి స్థలం దాగి ఉన్నదట. వీటి మీద పట్టించుకునే, నాకు తెలిసినంత వరకు అంటే ప్రభుత్వ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు వీటిని. వాళ్ళకి సీరియస్నెస్ దీని మీద ఖచ్చితంగా
వీటిని ప్రభుత్వ ఖాతాలో వేయాలన్న ఆలోచన ఎవరికి లేదు. ఎవరికి వాడు పైసలు తీసుకుని ఇక వాడికి తోచినంత వరకు వాడు రాసిచ్చుడే పని తప్పితే ఎవ్వరు కూడా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అకౌంట్లో పెట్టాలనే ఆలోచన లేదు. 50,000 కోట్లట మొత్తం ఇప్పుడున్న ఏదైతే వీళ్ళు స్వాధీనం చేసుకోవాల్సిన భూమి ఏదైతే ఉందో దాదాపు 50,000 కోట్ల విలువ చేసే భూమిని ఇప్పుడు ప్రభుత్వ అకౌంట్లో వేయాల్సిన భూమిని వాళ్ళు మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు, ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి మళ్ళీ ఇండైరెక్ట్గా లంచాలు తీసుకుని అమ్మేస్తున్నారు. ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది. చూడండి, దాదాపు ఇద్దరు కలిసి దాదాపు 18 ఎకరాలు కొన్నారు ఏకకాలంలో. మరి వీటికి పైసలు ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఎలా ట్రాన్సాక్షన్ చేశారు, వీళ్ళు ఒక్కళ్ళే ఎట్లా సాధ్యమైందనే దాని మీద ఈ అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి దీని మీద ఎందుకు ఉద్యోగులు దృష్టి పెట్టట్లే, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు వీటి మీద దృష్టి పెట్టట్లేదంటే ఈ అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉన్నారు దీన్ని. లేదా దాని వెనక ఆ కొనుగోలు వెనక ఎవరో పెద్ద నాయకుడే ఉండాలి. ఇక నాయకులకే సాధ్యమవుతుంది ఇట్లాంటి ప్రభుత్వ భూముల్లో అన్యక్రాంతం చేయడానికి, నాయకులకే సాధ్యమవుతుంది, ఇంకెవ్వరికీ సాధ్యం కాదు.